స్క్రీన్ కనిపిస్తుంది కదా నన్ను? సో మీకు ఏంటంటే లాస్ట్ క్లాస్లో లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, తర్వాత వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పేశాను. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసుకుందాం లెసన్స్, ఎందుకంటే ఇవి చాలా టైం తీసుకుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగండి, లేదంటే వాట్సాప్ చేసినా పర్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ ఏంటంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో ఈ టాపిక్లో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి, కాన్సెప్ట్స్ వస్తాయి దీంట్లో. అండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో మనకి ఏంటంటే మేజర్గా మనకు ఫస్ట్ డెఫినేషన్స్ తెలియాలి. సో మనకు ఇక్కడ మనకి డెఫినేషన్స్ తెలియాలి. ఫస్ట్ హీట్ అంటే ఏంటి? హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఏ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనం డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి ఎలా అనగలుగుతామంటే, ఇట్ కెన్ డూ వర్క్ అగైనెస్ట్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, ఇట్ కెన్ పుష్ ద ఆబ్జెక్ట్, ఇట్ కెన్ పుల్ ద ఆబ్జెక్ట్, డిపెండింగ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇది పుష్ అన్నా పుల్ అన్నా చేస్తుంది. ఓకే, సో హీట్ అనేది మనకు చాలా పారామీటర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే హీట్ ఒక అంటే ఎక్స్పాన్షన్, హీట్ తోటి మనకి ఏంటంటే ఒకటి ఎక్స్పాన్షన్ క్రియేట్ అవుతుంది. ఎక్స్పాన్షన్, గ్యాస్ ఎక్స్పాన్షన్, లేకపోతే గ్యాస్ కంప్రెషన్. ఓకే, హీట్ తోటి మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, హీట్ తోటి కంప్రెస్ కాదు నన్ను. నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంది. టెంపరేచర్ విల్ చేంజ్. ఓకే, టెంపరేచర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి? స్టేట్, ఫిజికల్ స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఫిజికల్ స్టేట్ విల్ చేంజ్. ఓకే, ఫిజికల్ స్టేట్ డైరెక్ట్గా చేంజ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫిజికల్ స్టేట్ చేంజ్ అయిపోయింది అంటే ఫిజికల్ ప్రాపర్టీ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఫిజికల్ చేంజ్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీ రెండు. ప్రాపర్టీ హీట్ తోటి. ఓకే, కెమికల్ చేంజెస్ కూడా అక్కర్ అవుతాయి. కెమికల్ చేంజెస్ కూడా అక్కర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ. ఇక్కడ మనకేమవుతుంది? హీట్ ఎనర్జీ మనకేమవుతుంది? సమ్ ఒక మెకానికల్ ఎనర్జీ లాగా లేకపోతే ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా అంటే ట్రాన్స్లేట్ అవుతుంది. హీట్ ఏమవుతుందంటే ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. హీట్ అనేది ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోతాను నేను. ఓకే, ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం హీట్ని డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ మనకు నెక్స్ట్ తేలాల్సింది ఏంటి? టెంపరేచర్.
సో టెంపరేచర్ అంటే ఏంటన్నా ఒక డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ టూ heated bodies, heated bodies, heated bodies. సో వాటిని మనం టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏ అని చెప్పేసి ఉంటుంది అండ్ ఇక్కడ బి అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్న హీట్ డిఫరెన్స్ మనం టెంపరేచర్ లాగా తీసుకుంటాం. ఓకే, ఈ హీట్ డిఫరెన్స్ని మనం టెంపరేచర్ లాగా తీసుకుంటాం. బేసిక్గా మనం ఏం చేస్తాం, మనం టెంపరేచర్ మెజర్ చేయడానికి అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ని మాత్రమే యూజ్ చేస్తాం. అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ని మాత్రమే యూజ్ చేస్తాం. సెల్సియస్ ఉంటుంది, తర్వాత కెల్విన్ ఉంటుంది, తర్వాత ఫారెన్హీట్ ఉంటుంది. సో మనం జనరల్గా ఏంటంటే సెల్సియస్ అనేది మన అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. ఓకే, సో ఇవేంటంటే ల్యాబొరేటరీ టెంపరేచర్స్ మెజర్ చేయడానికి, ల్యాబ్ టెంపరేచర్స్. ఓకే, సో నెక్స్ట్ ఫారెన్హీట్ అంటే ఏంటన్నా బాడీ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం, బాడీ టెంపరేచర్. ఓకే, సో ఇలా 3 ఉంటాయి. మనం దీంట్లో మెయిన్గా కన్సిడర్ చేసేది ఏంటి, మనం కెల్విన్ స్కేల్ని మాత్రం మనం యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 0 కెల్విన్ అని చెప్పేసి అనుకుంటే అది -273 degrees అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని మనం అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఈ 0 కెల్విన్ని మనం అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ గ్యాసెస్. ఇక్కడ వరకు మనకు టెంపరేచర్ అండ్ హీట్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత గ్యాసెస్ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటుంది అంటే దానికి హీట్ అనేది ఇచ్చినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది? సో గ్యాస్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఎనర్జీ తీసుకోవడంతో ఏమవుతుంది, వాటికి ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లాగా ట్రాన్స్లేట్ అవుతుంది. సో ట్రాన్స్లేట్ అవ్వడంతో ఏమవుతుంది, అది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఆ మూవ్ అయ్యే ప్రాసెస్లో మనకి ఏమవుతుంది, గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ని డిఫైన్ చేయడానికి మనకు 3 లాస్ ఉంటాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్, సో వీటిని మనం డిఫైన్ చేయడానికి మనకు 3 లాస్ ఉంటాయి. సో ఫస్ట్ లా ఏంటి, బాయిల్స్ లా. ఓకే, బాయిల్స్. సో దీంట్లో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవడం సింపుల్ అన్న వీటన్నిటి పివి. ఓకే, నెక్స్ట్ చార్ల్స్ లా. చార్ల్స్ లా. సో చార్ల్స్ లాలో మనకు 2 ఉంటాయి. ఓకే, చార్ల్స్ లా 1 ఉంటుంది, చార్ల్స్ లా 2 ఉంటుంది. సో ఓకే, పివి విటి పిటి. సో ఇలా గుర్తుపెట్టుకోండి, పివి విటి పిటి. ఇలా గుర్తుపెట్టేసుకుంటే మీకు సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్లో ఏంటి, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, వీటి అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంటుంది, ప్రెషర్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఏంటి, పీటీ. సో పీటీ అంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంటుంది, వాల్యూమ్. సో ఇలా గుర్తుపెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోతాయి 3 లాస్. బాయిల్స్లో, చార్లెస్లో, తర్వాత చార్ల్స్లో. సో చార్ల్స్ లాలో దీన్ని వాల్యూమెట్రిక్ లా అని చెప్పేసి అంటాం. ఫస్ట్ దాన్ని మనం వాల్యూమెట్రిక్ లా అని చెప్పేసి అంటాం. సారీ, ఫస్ట్ లానే కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పేసి అంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ లా అని చెప్పేసి అంటాం.
వాటి గురించి అంత అవసరం లేదు. సో మనం పీవీ వీటి వీటి అని గుర్తుపెట్టుకోండి. పీవీ వీటి పీటీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం రాసుకుంటే ఫస్ట్ లా ఉంది కదా. సో ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో ఇది బాయిల్స్. సో బాయిల్స్. సో ఇక్కడ నుంచి ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్న డైరెక్ట్లీ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ప్రెషర్ ఈస్ K టైమ్స్ 1/V. సో అంటే ఏమవుతుంది, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ చార్ల్స్లో మనకు రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో ఇక్కడ నుంచి వాల్యూమ్ ఈక్వల్స్ టు సమ్ K ఇంటూ T. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, V/T ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, అనదర్ చార్ల్స్లో ఏమవుతుంది, చార్ల్స్లో మనకి ఏమొస్తుంది, ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ప్రెషర్ ఈక్వల్స్ టు K ఇంటూ T. సో ఇక్కడ నుంచి P/T ఈక్వల్స్ టు K. ఓకే, ఈ కాన్స్టెంట్స్ ఇంపార్టెంట్ నాన్న, ఇవన్నీ కాన్స్టెంట్స్ ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని మనం మనకు టూ ప్రెషర్స్ కానీ అంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు మనకేమొస్తుంది, P1 V1 ఈక్వల్స్ టు P2 V2 అని చెప్పేసి వస్తుంది ఒకవేళ డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సో మరి ఇక్కడ ఏమవుతుంది, V1/T1 ఈక్వల్స్ టు V2/T2. ఇక్కడ ఏమొస్తుంది, P1/T1 ఈక్వల్స్ టు P2/T2. ఇవి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు, ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు ఇదంతా ఫర్ డిఫరెంట్ స్టేట్స్. డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు. క్లియర్ కదా నాన్న. ఓకే, నెక్స్ట్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చూస్తాం. సో నార్మల్గా ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ డాటా మనం అనలైజ్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే సమ్ ప్రెషర్ ఇచ్చాడు, ప్రెషర్ ఈక్వల్స్ టు 100 Nm/m² అని చెప్పేసి ఇచ్చాడు, ప్రెషర్ ఇచ్చాడు. అండ్ వాల్యూమ్ కూడా ఇచ్చాడు, ఎంత 10 లీటర్స్. ఓకే, వాల్యూమ్ కూడా ఇచ్చాడు. సో ఈ ఎన్వైర్న్మెంట్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినాం, అంటే ప్రెషర్ని డబుల్ చేసినాం. ఓకే, ప్రెషర్ ఈజ్ డబుల్డ్. సో ప్రెషర్ డబుల్ అయితే మనకు వాల్యూమ్ ఏమవుతుంది, ప్రెషర్ డబుల్ అయితే వాల్యూమ్ ఏమవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బాయిల్స్లో ఫార్ములేషన్ చేసేసుకొని డైరెక్ట్గా సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి P1 V1 ఈక్వల్స్ టు P2 V2. సో ఇక్కడ ఇది ఫస్ట్ స్టేట్ అయిపోతుంది, ఇది సెకండ్ స్టేట్. సో ఇక్కడ P2 అంటే డబుల్ అయిపోయింది కదా. సో డబుల్ అంటే ఎంత వస్తుంది నాన్న, 200 అని చెప్పేసి వస్తుంది. సో డబుల్ అని చెప్పేసి అనుకుంటే, డబుల్ అంటే ఏంటి, ఇనీషియల్గా 100 ఉంది. సో డబుల్ అయితే ఎంత, 200 అని చెప్పేసి వస్తుంది. వీటిని ఇందులో ప్లగ్ఇన్ చేస్తే 100 × 10 ఈక్వల్స్ టు P2 అంటే ఎంత, డబుల్. సో 200 × V2. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే V2 ఈక్వల్స్ టు 5 లీటర్స్. ఓకే, సో అంటే ఇక్కడ ఏమైంది నాన్న, ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడంతో ఏమైంది, ప్రెషర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వాల్యూమ్ రెడ్యూస్ అయింది. ఓకే, క్లియరా, ప్రెషర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వాల్యూమ్ రెడ్యూస్ అయింది. వినిపిస్తుందా నాన్న వాయిస్ వినిపిస్తుంది కదా. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లం.
బాయిల్స్ లా బేసిస్లో. సో మీకు ఏది ఇచ్చినా కానీ ఈ కాన్సెప్ట్ ఓరియంటల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది అన్న, అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఈ అబ్సల్యూట్ టెంపరేచర్కి మనకు ఫార్ములా ఉంటుంది. ఓకే, సో పీటీ ఈక్వల్స్ టు పీ నాట్ 1 ప్లస్ టీ బై 273. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, సో ఇక్కడైతే మనం ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ కంప్లీట్ వాల్యూని మనం జీరో చేయాలంటే, ఈ కంప్లీట్ వాల్యూని జీరో చేయాలంటే మనం ఏం చేయొచ్చు, ఏం చేయాలన్నా టీ ఈక్వల్స్ మైనస్ 273 సబ్స్టిట్యూట్ చేస్తే, టీ ఈక్వల్స్ మైనస్ 273 సబ్స్టిట్యూట్ చేస్తే పీటీ ఈక్వల్స్ ఏమవుతుంది, పీటీ ఈక్వల్స్ 0 అవుతుంది. పీటీ ఈక్వల్స్ 0 అవుతుంది, అంతే కదా. పీటీ పీ నాట్ 1 మైనస్ 273 బై 273. సో క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1 0, అంటే పీటీ ఈక్వల్స్ 0. సో దీన్నే మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఎక్కడైతే మనకు పీటీ ఈక్వల్స్ 0 అవుతుందో దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఇది ఓన్లీ ప్రెషర్కి అయినా వాల్యూమ్కి వ్యాలిడ్ కదా అంటే వాల్యూమ్కి కూడా ఉంటుంది సేమ్ ఫార్ములా. సో వాల్యూమ్కి ఎలా ఉంటుంది, వీటీ ఈక్వల్స్ టు వి నాట్ 1 ప్లస్ టీ డిగ్రీస్ 273. సో ఇక్కడ నుంచి కూడా మనకి టీ ఈక్వల్స్ మైనస్ 273 వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, వీటీ ఈక్వల్స్ టు వి నాట్ 1 మైనస్ 273 బై 273. సో అంటే క్యాన్సిల్ అయిపోతుంది, వీటీ ఏమవుతుంది 0 అవుతుంది, వీటీ ఈక్వల్స్ 0. సో అంటే మనకి ఏంటన్నా ఇక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర టీ ఈక్వల్స్ టు 273 డిగ్రీస్ దగ్గర మనకి ఏమవుతుంది, ప్రెషర్ 0 ఉంటుంది అండ్ మనకు వాల్యూమ్ కూడా 0 ఉంటుంది. ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఈ రెండు జీరోస్ ఉంటాయి. సో అందుకని దీన్ని మనం అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. మైనస్ 273 డిగ్రీ సెల్సియస్, ఇది సెల్సియస్ నాన్న. సో దీన్ని అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ కెల్విన్ స్కేల్లో తీసుకుంటాం, కెల్విన్. సో ఈ కెల్విన్ స్కేల్లో తీసుకుంటే మనకు కన్వర్షన్ ఎలా వస్తుంది, కన్వర్షన్ ఎలా వస్తుంది అంటే 0 కెల్విన్. సో 0 కెల్విన్ అంటే మైనస్ 273 డిగ్రీ సెల్సియస్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా 300 కెల్విన్ అనుకోండి, 300 డిగ్రీ కెల్విన్. సో అంటే ఇదేంటి, రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెల్సియస్ రూమ్ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్ మనం 300 డిగ్రీ కెల్విన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మనకు కన్వర్షన్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, మనకు కెల్విన్లో కావాలి, సో కెల్విన్లో కావాలి అనుకుంటే 273 ప్లస్ సెంటిగ్రేడ్ ఎంత ఉంటే అంత యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకు కెల్విన్లో కావాలనుకుంటే ఈ బాక్సెస్లో, ఇక్కడ బాక్స్ ఉంది కదా, సో ఈ బాక్స్లో మనం వాల్యూ రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాల్యూ రాసుకుంటే మనకు కెల్విన్లో వస్తుంది, కెల్విన్లో రాసేసుకుంటే మనకు డిగ్రీలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ అంటే 300 కెల్విన్. అదే బాయిలింగ్ పాయింట్ మనకు కావాలి అనుకుంటే అది మనకు 373 కెల్విన్ అవుతుంది, 373 కెల్విన్. సో దీన్ని మనం ఏమంటాం, 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి అంటాం. ఇది బాయిలింగ్, వాటర్ బాయిలింగ్ టెంపరేచర్. ఓకే, ఇది బాయిలింగ్ టెంపరేచర్ నాను. ఓకే, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని
ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు సెల్సియస్ టు డిగ్రీస్, డిగ్రీస్ టు సెల్సియస్ కన్వర్ట్ చేయొచ్చు సింపుల్గా. ఓకేనా? ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు ఏమని, ఇక్కడ ఒకవేళ డిఫరెంట్ స్టేట్స్ వస్తే, సో ఒకవేళ డిఫరెంట్ స్టేట్స్ వస్తే మనం ఎలా రాసుకోవచ్చు? డిఫరెంట్ స్టేట్స్ వస్తే v1/t1 ఇది ఫస్ట్ స్టేట్. తర్వాత సెకండ్ స్టేట్ ఏమవుతుంది? v2/t2. సో ఇక్కడ కూడా చార్ల్స్ లాలో ఫస్ట్ స్టేట్ ఏంటి? p1/t1. సెకండ్ స్టేట్ ఏంటి? p2/t2. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్ అవుతుంది, సెకండ్ స్టేట్ అవుతుంది. ఓకే, సో ఇవి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు, మన కన్వర్షన్స్లో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు ఇనీషియల్గా ఒకలాగుంది, తర్వాత ఫైనల్గా చేంజ్ అవుతుంది అన్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. v1/t1 ఈక్వల్స్ v2/t2 ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే బేసిస్లో మనకు ఒకటి ప్రాబ్లం ఇచ్చాడు. సో వాడు ఏం చేశాడంటే 27 degrees నుంచి ఒక ఎయిర్ని 27 degrees నుంచి 177 degreesకి హీట్ చేసింది. ఓకే, హీట్ చేసింది ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది. సో 27 degrees Celsius నుంచి 177కి ఇంక్రీజ్ అయింది. సో వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్. సో ఫస్ట్ మనకి ఇవ్వడంతో దీన్ని మొత్తాన్ని మనం ఏం చేసుకోవాలి? కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ సెల్సియస్లో ఉంది కదా అని లెక్క చేస్తే మనకు రాదు. సో దీన్ని ఏం చేయాలి? 27 degreesని మనం ఏం చేయాలి? కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 273 + 27 degrees Celsius యాడ్ చేసుకుంటే ఎంతనన్నా 300 కెల్విన్. ఓకే, 300 కెల్విన్. నేను ఇంతకుముందు మీకు రాంగ్ రాశాను, ఇక్కడ అబ్సల్యూట్ రూమ్ టెంపరేచర్ది రాంగ్ రాశాను. సో ఇది 27 degrees అవుతుంది. ఈ 27 degrees మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఇక్కడ 300 కెల్విన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ 177 degrees Celsius అని చెప్పేసి ఉంది. సో దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి. 273 + 177 degrees Celsius. సో వీటిని యాడ్ చేసుకుంటే ఎంత? 450 కెల్విన్. ఓకే, కెల్విన్ డిగ్రీ అవసరం లేదు, కెల్విన్ అని రాసుకుంటే సరిపోతుంది. సో ఇదేంటి? ఫస్ట్ T1 ఇది, తర్వాత ఇది T2. ఓకే, ఒక్క నిమిషం క్లియర్గా రాస్తాను. అది ఇది T1 T2 ఒక కాన్స్టెంట్ ప్రెషర్ అన్నది. సో అంటే మనకు ఫార్ములా ఏమవుతుంది? చార్ల్స్ సెకండ్ లా వస్తుంది. v1/t1 ఈక్వల్స్ v2/t2. సో ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ ఇక్కడ. సో ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే అయిపోతుంది. ఇనీషియల్ v1 ఎట్లుంది అట్లనే ఉంచేద్దాం. ఇక్కడ నుంచి మనకు v2 కావాలి, ఫైనల్ v2 కావాలి. సో T1 ఎంత ఉంది? సమ్ 300 ఉంది, T2 ఏమో 450 ఉంది. సో v1/300 ఈక్వల్స్ టు v2/450. సో దీన్ని సింప్లిఫై చేస్తే v1/v2 రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సో v1/v2. సో v1/v2 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 300/450. సో క్యాన్సిల్ అయిపోతే ఎంత నాన్న? ఇది 6, ఇది ఎంత నాన్న? ఇది 5 టేబుల్లో ఎంత పోతుంది? 6/9. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఎంత? 3. సో అంటే v1/v2 రేషియో ఎంత?
సరే ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో మనకు రేషియో ఎంత వస్తుంది? V1/V2 రేషియో V1:V2 ఈక్వల్స్ టు 2:3, అంతే కదా, 2:3. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ రేషియో. అంటే ఎలా చేంజ్ అవుతుంది? సో మనకు వాల్యూమ్ అనేది 2 పార్ట్స్ ఉంటే, ఇనిషియల్ వాల్యూమ్ 2 పార్ట్స్ ఉంటే ఫైనల్ వాల్యూమ్ ఏమవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. ఓకే, ఫైనల్ వాల్యూమ్ వచ్చేసి 3 పార్ట్స్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఈ ప్రాబ్లం క్లియర్ కదా? క్లియరే కదా నాన్న? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. సో ప్రాబ్లంలో ఏంటంటే 30 degrees టెంపరేచర్ ఈజ్ రైజ్డ్. సో ఇక్కడ మనకు టెంపరేచర్ రైజ్ అయింది, టెంపరేచర్ అనేది రైజ్ అయింది. ఎలా రైజ్ అయింది? 30 degrees నుంచి సమ్ ఒక ఎక్స్టెంట్కి రైజ్ అయింది. 30 degrees నుంచి T2 అనే టెంపరేచర్కి రైజ్ అయింది. సో అప్పుడు ఏమైంది? వాల్యూమ్ V1 అనేది 2V1 అయింది. V1 ఈక్వల్స్ టు 2V1 అయింది. సో ఇలాంటి కండిషన్లో మనకు టెంపరేచర్ T2 ఎంత ఉంటుంది, T2 అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి క్యాల్కులేట్ చేయమన్నారు. ఓకే, T2 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సో V1 ఈక్వల్స్ టు 2V1 లాగా అయిపోయింది. ఇనీషియల్ టెంపరేచర్ 30, ఫైనల్ టెంపరేచర్ T2. ఆ T2ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో T2ను ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన చార్ల్స్ లానే అప్లై చేయాలి. V1/T1 ఈక్వల్స్ టు V2/T1 ఓకే, సో ఇక్కడ నుంచి మన T1 ఎంత? 30 కదా, 30 degrees సెల్సియస్. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి, సెల్సియస్ కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 273 ప్లస్ 30 degrees కెల్విన్. సో యాడ్ చేస్తే ఎంత మనకు వస్తుంది? 303 కెల్విన్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు T2 అని రాసుకుంటే ఏమొస్తుంది? V1 T2/T1, సారీ V1/V2. సో ఇక్కడ V1/V2 అంటే మనకి ఏమొస్తుంది నాన్న? ఇది V2 అనుకోండి. సో ఇది మొత్తం V2 అనుకోండి. సో V1/V2 చేస్తే ఎంత? 1/2 వస్తుంది. సో 1/2 టైమ్స్ 303. సరే 1/2 కదా, డబుల్ అవుతుంది. ఫైనల్ టెంపరేచర్ డబుల్ అయింది కదా. సో ఫైనల్ టెంపరేచర్ డబుల్ అయింది. V ఈక్వల్స్ టు 2V1. సో V2 ఈక్వల్స్ టు 2V1. సో ఇక్కడ నుంచి V2/V1 ఈక్వల్స్ టు 2 అవుతుంది. V1/V2 అంటే 1/2 అవుతుంది. సో దీని నుంచి T2 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది నన్ను? 303/2 ఎంత వస్తుంది? 151.5 కెల్విన్ టెంపరేచర్. సో ఇది మనకు నార్మల్ రూమ్ టెంపరేచర్లో కావాలి. సో రూమ్ టెంపరేచర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ రూమ్ టెంపరేచర్ కావాలి అంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా మనం, ఇక్కడ మనం 273 యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ వాల్యూని 273 నుంచి మైనస్ చేయాలి. ఈ వాల్యూని 273 నుంచి మైనస్ చేయాలి. సో T2 ఈక్వల్స్ టు 151.5 మైనస్ 273. సో అప్పుడు ఎంత వస్తుంది? T2 ఈక్వల్స్ టు మైనస్ 121.5 degrees సెల్సియస్ మైనస్. ఓకే, ఇది సెంటిగ్రేడ్ స్కేల్. ఇది సెంటిగ్రేడ్ స్కేల్. నన్ను మీరు ఎప్పుడు జాయిన్ అవుతారంటే ఎగ్జాక్ట్లీ 450 అవుతుంది. ఎగ్జాక్ట్లీ
555కి జాయిన్ కండి. సారీ